ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కి తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా తెరాస కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెరాసలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పట్ల సుముఖత చూపుతున్నారని, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్న మధు యాష్కితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పోటీలో నిలిచారు. ఇప్పటికే 3 సార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసి 2 సార్లు విజయం సాధించిన మధు యాష్కి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు నిజామాబాద్ జిల్లాలో ఒక్క స్థానం కూడా రాని నేపథ్యంలో పార్లమెంట్లో ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇట్లాంటి అంశాలని మధు యాష్కి గౌడ్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా 4వ మీరు పోటీ చేయబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఈ స్థానం కల్పించింది, దేశ స్థాయిలో గుర్తింపు వచ్చిందని అంటే నిజామాబాద్ ప్రజలు నన్ను ప్రవాస తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా, భారతీయుడిగా వచ్చినప్పుడు 2004లో ఆదరించి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నందుకే ఈ గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు టికెట్ ఇవ్వడంతో ఆ హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు మూత వడలే. కవిత గారు ఎంపీ అయ్యాక 5 సంవత్సరాల కాలంలో తన సొంత మేనిఫెస్టోలో 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని చెప్పినాడు. ఆ స్వాధీనం దేవుడు అరుగు స్వాహా చేస్తూ ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది. 4వసారి పోటీ చేస్తున్నప్పుడు నిజామాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో మధు యాష్కి మీకు పనిచేసిన సేవ చేసిన తీరు, నిజామాబాద్ అభివృద్ధి కొరకు కూడా చేసిన పనులు, అందుబాటులో ఉంటూ అవినీతికి తావు లేకుండా చేసిన పనితీరు, సో ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. వాళ్ళ ఆదరణ కనబడతా ఉంది. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీకి వేలాది కోట్లు ఎట్లా వస్తా ఉన్నాయి? మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగినారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంతా ఓడిపోయింది అన్నారు. అసెంబ్లీకి పార్లమెంటుకి వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికలు దేశాని కొరకు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్యన జరుగుతూ ఉన్నాయి. మీరు నిజామాబాద్ నుంచి నిల్చోవడం వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది, మంచి నేతగా ఎదిగానని మీరే చెప్పారు. మరి ఇట్లాంటి స్థానం వదిలేసి భువనగిరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మీరు? నేను ఎప్పుడు వెళ్ళాలనుకోలే. నా సొంత నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం అవుతుంది. కాంగ్రెస్ నాయకులకి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2-3 నియోజకవర్గాలకు పోటీ చేయగలుగుతాడని ఆ జిల్లా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం భావించి పేరు పంపించడంలో ఒకే ఒక్కడు మధు యాష్కి. నేను కోరుకోవడం కాదు, కోరుకోలేదు, ఆశించలేదు. సరే, ఇప్పుడు మీరు అభ్యర్థిగా నిలబడిన నేపథ్యంలో స్థానికంగా ఎక్కువ ఉండట్లేదు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అది మీకేమైనా ప్రతికూలమవుతుందా? స్థానిక ఎంపీ నేను కాదు కదా. స్థానిక ఎంపీ కవిత గారు అసలు స్థానికంగా ఉండట్లేదు అనేది నేను కాదు. ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ నాయకత్వం ఉంటుంది. మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుగుతున్న కేసులకి న్యాయ సాయం అందించడం, పోలీసు వాళ్ళతో మాట్లాడడం, అరాచకత్వాన్ని ఎదిరించే ప్రయత్నం చేయడం, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలలో సోషల్ మీడియా ప్రచారం, మిగతా వ్యవహారాలు చూసుకోవడం. ఇప్పుడు నేను ఈ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తూనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఇన్ఛార్జిగా, అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఆ బాధ్యతలు కూడా నెరవేరుస్తూ బెంగళూరుకి, ఢిల్లీకి అవి కూడా నెరవేరుస్తూ ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ అధ్యక్షుడిని కూడా వారి యొక్క విదేశీ పర్యటనలకు మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇది స్థానికంగా మాట్లాడి వీళ్ళు ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో నా టెలిఫోన్ మారలేదు, నా మొబైల్ మారలేదు, నేను మారలేదు. సరే, అయితే ఇప్పుడు ప్రధాన పార్టీ అభ్యర్థిగా మీరు ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? ఏ అంశాలు బేసిస్గా మీరు ఎన్నికలకు పోతారు? మొదటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల మార్పు కొరకు జరుగుతున్న ఈ ఎన్నికలు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, సెక్యులరిజాన్ని కాపాడుకోవడం, దళితులపైన, మైనార్టీలపైన అత్యాచారాలు జరుగుతున్న ఈ తరుణంలో నోటు బదిలీ ద్వారా ఆర్థిక వ్యవస్థ కుంటుపడినప్పుడు, నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా అలమటిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో రేపు దేశ ప్రధాని ఎవరు, దేశాన్ని కాపాడేది ఎవరు, తెలంగాణ ఇచ్చిన ఆ ఢిల్లీ తల్లిని కాపాడుకుందాం, కాంగ్రెస్ ని గెలిపిద్దాం, ఇది మా నినాదం. ఇక్కడ స్థానికంగా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారి కూతురు అని ఆశించి చేస్తే ఇక్కడ భంగపడ్డ తప్ప జరిగిందేం లేదు. 176 కిలోమీటర్ల రైల్వే లైన్, పెద్దపల్లి రైల్వే లైన్ నా హయాంలో కంప్లీట్ అయినది. అందులో 26 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని మేము చేసిన గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నా ప్రచారం మొదటిది, ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు సొంత మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మోసం చేసినదో అక్కడే మొదలవుతుంది. ప్రైవేట్ నడుస్తున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది? NSF తెరిపిస్తానన్నావు, అక్కడ ఫెయిల్ అయినావు. పసుపు రైతులు
నువ్వు మద్దతు ధర ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసినావు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి కవిత గారు చెప్పి మోసం చేసినది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీయే ఒక జాతీయ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలయిక తెర వెనకాల ముద్దులు, తెర ముందు గుద్దులు. ఇది ప్రజలకు తెలియపరుస్తూ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎత్తి చూపుతూ నా ప్రచారం కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేదు అని ప్రత్యర్థులు చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? అసలు బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 92,000కి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాకపోయినా 2,40,000 నుంచి 3,80,2 ఓట్లు వచ్చినాయి. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య ఉందా లేదా అనేది తెలుస్తూనే ఉన్నది. డబ్బులు వెదజల్లి ఇవాళ 100,000 రూపాయలు ఇచ్చి కొనుగోలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అంటారు. అంటే ఫ్రంట్ కేసీఆర్, బ్యాక్ మోదీ ఈజ్ ఈక్వల్ టు ఫెడరల్ ఫ్రంట్. సరే, అయితే ఇప్పుడు 16 స్థానాలు తెరాస గెలుస్తామని చెప్తోంది, ఒక స్థానం మజ్లిస్ గెలుస్తుందంట. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి ఎక్కడ స్థానం లేదా తెలంగాణలో? కాంగ్రెస్ స్థానం ప్రజలలో ఉన్నది, ప్రజలు గెలిపిస్తారు. ఈ అహంకారపూరిత మాటలతోటి 2009లో 10 సీట్లకు పరిమితమైన కేసీఆర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నది? దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసి, అదే కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని చేసినది. కనీసం దళితుడు రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రోద్బలం చేసి చంపేస్తే కూడా మాట ఎత్తలే. ఇవాళ చంద్రశేఖరరావు ఒక దళితుడైన ప్రతిపక్ష నాయకుడిని జవాబు చెప్పాలా? నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్ష నాయకుడు లేకుండా చూస్తా అని చెప్పి వాళ్ళ నాయకులతోటి మాట్లాడి ఇవాళ రోజుకొక ఎమ్మెల్యేని కొనుగోలు చేసి ఒక ప్రతిపక్ష దళితుడిని కాంగ్రెస్ పార్టీ చేస్తే, అటు జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోదీ, మల్లికార్జున ఖార్గేని మేము ప్రతిపక్ష నాయకుడిని చేస్తే దళితునికి నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనంటూ టెక్నికల్ గ్రౌండ్ చూపించి అటు మల్లికార్జున ఖర్గేకి నరేంద్ర మోదీ అగౌరవపరిచినడు. అతని అనుంగ శిష్యుడైన ప్రతిరూపమైన ఇక్కడ చోటా మోదీ కేసీ చంద్రశేఖరరావు గారు అదే ప్రయత్నంలో దళితులను అవమానపరుస్తూ ఒక బట్టి విక్రమ లాంటి దళితుని నేను జవాబు చెప్పాలా అంటూ ఆ ప్రతిపక్ష హోదా పీకేస్తున్నాడు. ఇది ప్రజలకు వివరిస్తాం. ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ని ఆదరిస్తారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించు 16 మంది పార్లమెంట్ సభ్యులు వీళ్ళే ఉన్నారు, ఎంఐఎం బీజేపీ కలుపుకుంటే. ఈ 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి? అందుకే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అటు ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి, విభజన చట్టంలో అంశాలు నెరవేరుస్తాయి. తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు, ఆశిస్తారు. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలే కనబడతా ఉన్నాయి. ప్రజలను నమ్ముకున్నాం, ప్రజల కొరకు పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతాం. ఇది మొత్తంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్లోని లోపాలను ఎత్తి చూపుతూ అవే ప్రధాన అస్త్రాలుగా ప్రచారంలో దూసుకెళ్తామని, ప్రజా సమస్యల మీద నిరంతర పోరాటం కొనసాగుతుందని, పసుపు రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీతోని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదియాష్కి చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.